అందరికీ నమస్కారం. ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ అంటే నేను మా సొంత ఊరు మునిపంపులలో ఉన్నాను. ఇక్కడ ప్రతి సంక్రాంతికి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంటుంది. మరి ఈ ఆటల పోటీలో భాగంగా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ ఆడడానికి వచ్చిన ఇది ఎదురుగడ్డ మా ఊరికి. మామూలుగా ఈ గ్రౌండ్లో మరి మేమందరం అంటే వీళ్ళంతా నాకు జూనియర్సే, కానీ మరి నేను ఆడేటప్పుడు తర్వాత వీళ్ళతోటి కూడా వీళ్ళు నాతోటి ఆడిర్రు, నేను మా సీనియర్స్ తోటి ఆడడం జరిగింది. మరి వీళ్ళందరితో నేను ఇక్కడ క్రికెట్ ఆడినాం. ఇక్కడ ఎన్నో మ్యాచ్లు, 100 మ్యాచ్లు ఇక్కడ ఆడినాం. ఒక మ్యాచ్ మాత్రం నాకు మెమరబుల్ ఉంటుంది, అది ఫైనల్ మ్యాచ్. అది రావణపేట తోటి ఫైనల్ మ్యాచ్ ఆడినాం. అసలు అక్కడ పెద్ద పెద్ద క్రీడాకారులు అంటే కొంచెం సీనియర్ క్రీడాకారులు వచ్చారు. మా ఊరు నుంచి కూడా కొంతమంది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి కొంతమందికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నేను ఒకరిని, నేను 7వ నెంబర్ 8వ నెంబర్ ఎక్కి ఆల్రెడీ అప్పటికే లో స్కోర్ మ్యాచ్ 60 పరుగులకే కొట్టాలి, కానీ 30 పరుగులకే 7-8 వికెట్లు పోయిన సందర్భంలో మరి అప్పుడు కొద్దిగా అసలు నేను తర్వాత జోగుల నాగరాజు తర్వాత వీళ్ళతోటి నేను ఆ కాంట్రిబ్యూషన్స్ తోటి మొత్తం మ్యాచ్ అయితే విన్ అయింది. అప్పుడు గెస్టులు కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. అప్పుడు మా సిపిఎం పార్టీ జిల్లా జహాంగీర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే. మొత్తమే వాళ్ళ అందరూ గెస్టుల ముంగటనే అక్కడ మొత్తమే ఫైనల్ మ్యాచ్ గెలవడం జరిగింది. సరే, అలాంటి మ్యాచ్లు యాక్చువల్గా నేను చిన్నగా ఉంటా, మామూలు పెద్ద బ్యాట్లతో సరిగా ఆడలేకపోయేవాడిని. ఒకసారి బైరు మోహన్ ఒకసారి హైదరాబాద్ నుంచి చిన్న బ్యాట్ కొనుక్కొచ్చింది, డిఎస్సి బ్యాట్ అని. ఆ డిఎస్సి బ్యాట్ వచ్చిన కాంచి అప్పుడు ఇక నేను ఓపెనర్గా సాబేరు అని వీళ్ళతోటి చాలా మ్యాచ్లు అంటే క్రికెట్ బాగా ఆడినాం. సరే, బౌలింగ్లో బ్యాటింగ్లో ఫీల్డింగ్ ఇక్కడ అందరం కూడా మా ఊరు అంటేనే కొంచెం గొప్ప క్రీడాకారులు ఉంటారు. మరి అందులో భాగంగా నేను కూడా ఆటలంటే చాలా ఆసక్తి. మరి అలాగే ఈ సంక్రాంతికి మాత్రం ఇక్కడ ఆర్గనైజేషన్స్ ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ప్రతి సంవత్సరం అయితే నిర్వహిస్తారు. మరి అందరం అయితే వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ వేరే అన్ని ఆటలు ఆడుతుంటాం. మరి క్రికెట్లో కూడా మేము అందరం అయితే ఇప్పుడు ఈరోజు కూడా ఒక మ్యాచ్ ఆడడానికి వచ్చినాం. చూడండి, మేము జస్ట్ ఈ వయసులో ఇప్పుడు నాకైతే 44 ఇయర్స్, దాదాపు 25-30 ఏళ్ళ కిందనే మేము ఆటలు ఆడినాం. ఇప్పటికి కూడా ఇంకా కూడా సరే ఫిజికల్ ఫిట్నెస్ కొంత మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఇలాంటి వాతావరణం మా ఊర్లో ఉండడం వల్ల సరే ఇక్కడ మా కొంతమంది వీళ్ళంతా కానిస్టేబుల్స్ ఉన్నారు, ఇంకా వివిధ హోదాల్లో ఉన్నారు. మరి వీళ్ళు కూడా వీళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకుందాం. మొత్తం మీద మా అనుభవాలు, మా ఇక్కడ మెమరీస్ చాలా ఉన్నాయి ఈ ఆటల విషయంలో. గణేష్ ఇక్కడ తను మంచి సింగరు, మరి ఆ తర్వాత మంచి ఆటగాడు. ఇక్కడ మొత్తం మీద అనేక ఆర్గనైజేషన్లో పనిచేసిన వ్యక్తి. మరి మంచి గేమ్ అసలు కబడ్డీ అంటే వాలీబాల్, క్రికెట్ అయితే చాలా బాగా ఆడతాడు. చెప్పు గణేష్. నమస్కారం అందరికీ. మేము చిన్నప్పటి నుంచి ఈ టీము ఎవరేమైతే ఇప్పుడు ప్రజెంట్ మీ కళ్ళ ముందర కనపడుతున్నామో, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి స్కూల్ లెవెల్ ఉన్నప్పటి నుంచే 4:30కు లేచి 4:30కు లేచి మేము అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి 4:30కు ఒక అలారం వాచ్ కొనుక్కొని అందరం గ్యాదర్ అయ్యి ఆ గేమ్స్ అనేటటువంటి లేకుంటే దొంగలాట కానీ ఏదో రకంగా అప్పటి నుంచి మేము చేసి ఇప్పుడు ప్రజెంట్ హోదాలో అంతా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ డిఫరెంట్ టైప్లో ఉన్నాము. కానీ ఈ గేమ్స్ అనే సంక్రాంతి వచ్చిందంటే పక్క మేము ఏ ఊరికి పోకుండా అందరికి మ్యారేజ్ చేసేసాయి. కొంతమంది చాలామంది ఏంటంటే పండగలకి అత్తగారింటికి ప్రిపేర్ చేస్తారు, కానీ మేము మాత్రం మా ఊరికే రావాలనేటువంటి ప్రిపేర్ చేస్తాం. దసరాకైనా కానీ ఇదైనా, ఎందుకంటే మేము ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నాం, ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో ఉంటున్నాం. కానీ మేము మా ఊరికి వస్తేనే మా ఫ్రెండ్స్ కానీ మా సీనియర్స్ కానీ మాకు గైడెన్స్ చేసిన వాళ్ళు కానీ అందరూ మాకు కలుస్తారు అనేటటువంటి ఉద్దేశంలో మేము ప్రతిసారి కూడా ఎక్కడ పోకుండా మేము మా ఊరికే ప్రిఫరెన్స్ ఇస్తాం. ప్రజెంట్ కూడా మా ఊరికి వచ్చినాం, ప్రజెంట్ క్రికెట్ ఆడదామని చెప్పేసి క్రికెట్ టీం మేము ఇచ్చినాం. ప్రాక్టీస్ లేనప్పటికి కూడా మేము మా ఊరి టీంలో మేము ఖచ్చితంగా మేము ఉండాలి, మేము ఆడాలనేటటువంటిది. రమేష్ అన్న మాకు సూపర్ సీనియర్ అంటే సీనియర్, సూపర్ సీనియర్. ఆయన ఆడుతున్నప్పుడు మేము లైన్లో నిలవడం, వాలీబాల్ కానీ క్రికెట్ కానీ. ఆ తర్వాత అన్నతోనే ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా విన్నర్స్ కొట్టుకొచ్చినాం, రన్నర్స్ కొట్టుకొచ్చినాం. అన్నతోని చాలా అనుభవం ఉంది. ఈ ఊర్లే కాదు, అనేక ఊర్లు చుట్టుపక్కల ఊర్లలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంటే సమ్మర్లో సైకిళ్ళ మీద ప్రస్తుతం అనేది ఈ మన రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ విలేజ్లలో కానీ ప్రస్తుతం అనే క్రీడ అనేది కనుమరుగైపోయింది. గేమ్స్ అనేటటువంటి కనుమరుగైపోయినాయి. క్రీడలు ఉంటే మనిషికి వేరే ఆలోచన ఉండదు. వాలీబాల్ అయినా కానీ సాయంత్రం కాలేజీ నుంచి వచ్చేసరికి మేము 3:30కు బస్సు వస్తుంది, 4 గంటలకు మా ఊరికి బస్సు వస్తున్నాయి. బాల్ పట్టుకొని ఇంట్లో పోయి కనీసం బుక్స్ బ్యాగ్ పడేసి మేము ఎమ్మటే బాల్ తీసుకొని గ్రౌండ్లో పోయిన సందర్భాలు అప్పట్లో. కానీ ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఏం లేదు. ఎప్పుడు బయటికి పోదామా, ఎప్పుడు తాళ చెట్లకు అట్లా. అంటే ప్రభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే మీడియా ప్రభావం చాలామంది మీద, యూత్ మీద ప్రజెంట్ నవే డేస్లో ఉన్నటువంటి మీడియా ప్రభావం చాలా చూపిస్తుంది. మొబైల్స్ వచ్చినాయి, మొబైల్స్కి అంకితం అయ్యారు పిల్లలు. అలా కాకుండా స్పోర్ట్స్ వైపు కూడా మళ్తే బాగుంటుంది అనేటటువంటి మా ఒక చిన్న కోరిక. మేము ఇప్పటికి ఇంకా గేమ్స్ ఆడాలనే ఊరికి వస్తున్నాం కనుక
పిల్లలు యూత్ చదువుకునే పిల్లలందరూ గేమ్స్ ఆడితే ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది, మీకు మానసికంగా బాగుంటుంది, హెల్తీగా బాగుంటారు, ప్లస్ స్టడీలో కూడా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. ఎందుకంటే మీకు గేమ్స్ అనేటటువంటి ఒక ఆనందకరంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. పీస్ఫుల్ మైండ్తో ఉంటాం కనుక మనం చదివింది కూడా మనం మైండ్కి ఎక్కుతుంది అనమాట. దాట్స్ ఇట్. నేను ఇది ఒకటి చెప్పగలుగుతా. ఎందుకంటే మాకు అన్నవాళ్ళు మేము ఇంత చేసినా కానీ రాత్రిపూట మళ్ళీ అన్న వాళ్ళ కాడికి పోయి రమేష్ అన్న కానీ భిక్షం సార్ కానీ మాకు ట్యూషన్ చెప్పేటోళ్ళు. మేము ఎంతో కష్టపడ్డాం. ఈరోజు మేము ఇక్కడ మీ ముందర మాట్లాడుతున్నాం అంటే మేము ఒక కారణం ఏంటంటే బేస్ మాకు మా ఊరు నేర్పించినటువంటి గేమ్స్ కానీ మాకు సీనియర్స్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కానీ. థ్యాంక్ యూ. ఉపేందర్ మంచి ఆటగాడు, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కానిస్టేబుల్గా చేస్తున్నాడు. చెప్పు ఉపే, నీ అనుభవాలు చెప్పు ఆటల విషయంలో. ఈ గ్రౌండ్ తోటి మాకు ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది. నాకైతే 30 ఏళ్ళ అనుభవం ఉంది. అన్నకైతే 30 ఏళ్ళు, మాకు ఒక 20 సంవత్సరాలు. మాకు మాత్రం వీళ్ళే గైడెన్స్. ఎక్కడున్నా మా ఆటలు కానీ స్టడీ విషయంలో కానీ జాబ్ రావడానికి కారణం కూడా అన్నే నాకు. మా ముందు ఈ పెద్దలు వీళ్ళు ఆట ఆడుతుంటే వీళ్ళ దగ్గరకు వచ్చి మాకు వాలీబాల్ ఇస్తుంటే మేము పట్టుకొని నిలబడే టైం ఉంది. ఆ తర్వాత చిన్న చిన్న ఆటలు ఆడుకోవడం, క్రికెట్ ఆడుకోవడం, మాకు స్పోర్ట్స్ మెయిన్ ఈవెంట్స్ కొట్టడానికి కూడా డిపార్ట్మెంట్లో రావడానికి కూడా ఇలాంటి గేమ్ల వల్లనే మాకు ఉపయోగపడ్డాయి. కానీ మాకు ఈ గ్రౌండ్ మాత్రం ఒక 20 సంవత్సరాల నుంచే అనుభవం ఉంది. అన్న మాత్రం మాకు పెద్దోళ్ళు మాత్రం మాకు ఎప్పటికైనా కూడా ముందుండి నడిపిస్తారు. ఇప్పుడు కూడా సంక్రాంతి కూడా పండుగ వచ్చిందంటే మాకు ఒక పండుగ వాతావరణం లాగా ఉంటుంది, గేమ్స్ వాతావరణం ఉంటుంది. అన్నలు మాత్రం పెద్ద ముందుండి నడిపిస్తుంటారు. ఏ విషయమైనా ముందుండి నడిపించేది అన్న రమేష్ అన్న మాత్రం ముందుండి నడుపుతాడు. ఇట్లాంటి గేమ్స్ ఆడాలని నేను కూడా అందరికి యూత్ కోరుకుంటున్నాను. ఓకే. మొత్తం మీద సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటే ఎక్కడెక్కడో ఉంటాం. కానీ పండుగ వాతావరణంలో మళ్ళీ మా విలేజ్కి రావడం, తర్వాత ఇలా ఆటలు ఆడడం, వాలీబాల్, అన్ని రకాల ఆటలు ఆడుతూ మొత్తం మీద ఇక్కడ ఉన్న యువతకు కూడా కొంత ప్రోత్సాహంగా మరి ఇక్కడ యువజన సంఘాలు కూడా ఈ క్రీడలు నిర్వహించడం అనేది ఒక గొప్ప విషయం. వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తూ, సరే ఈ ఆటల విషయంలో చాలామంది మనం అందరం చెప్తూనే ఉంటాం. మరి క్రీడలు అనేవి చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా. తర్వాత మేమైతే ఈ గ్రామీణ స్థాయిలో కాకుండా మేము చుట్టుపక్కల గ్రామాలకు తిరిగి జిల్లా స్థాయిలో అక్కడ ఇక్కడ సైకిళ్ళ మీద 3-4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఒనిపాకల ఒట్టిమర్తి నడుచుకుంటూ పోయి గేమ్ అంటే 9-10 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ వెళ్ళి కూడా మరి ఆటలు ఆడిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం మీద మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అలా అనేక రకాలుగా బడిలో ఆడినాము, తర్వాత ఇక్కడ ఊర్లో ఆడినాం, అనేక ఆటలు అయితే ఆడినాం. ఇక్కడ క్రికెట్కి సంబంధించి అయితే ఇక్కడ ఎన్నో టోర్నమెంట్స్ ఇక్కడ నిర్వహించడం జరిగింది, ఇంకా అనేక గ్రామాల్లో నిర్వహించడం జరిగింది. ఎక్కడికైనా పోయి మరి ఎన్నో మ్యాచ్లు అయితే ఆడినాం. మొత్తం మీద ఈ క్రికెట్ అనేది ఇప్పుడు కూడా మళ్ళీ ఒక మ్యాచ్ ఆడడానికైతే వచ్చినాం. సరే, ఇది మా గ్రామంలో మాకు క్రికెట్ పైన ఉన్న ఈ జిజ్ఞాస అనుకోండి, మాకు ఆసక్తి కానీ ఇలా మొత్తం మీద చాలా గొప్పగా అయితే ఆటలు ఆడినాం. ఇప్పుడు యువత కూడా ఇంకా ఆడుతున్నారు. మా గ్రామంలో ఒక మంచి క్రీడా వాతావరణం అయితే ఉంటుంది. మరి వాళ్ళందరూ కూడా ఇంకా గొప్ప వ్యక్తులుగా మా గ్రామంలో ఉన్న చిన్నపిల్లలు యువత కూడా ఇంకా మంచి ఆటల పట్ల మొత్తం ఫోన్స్కు ఇంకా వేరే వాటికి అడిక్ట్ కాకుండా మరి ఆటల పట్ల చదువు పట్ల కాన్సన్ట్రేట్ చేసి గొప్ప వ్యక్తులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఓకేరా అన్న. 1 2 3 come on. దాదాపు ఈ క్రికెట్ టోర్నమెంట్లో వివిధ ప్రాంతాల్లో 3 సార్లు హ్యాట్రిక్ తీయడం, ఆల్రౌండర్గా చాలా మ్యాచ్లు కూడా గెలిపించడం జరిగింది. ఇదే గడ్డ పైన మీకు ఎంతమంది చెప్పడం జరిగింది. చివరి వరకు నిలబడి మ్యాచ్ను గెలిపించిన పైన ఆన్ చేసి ఇక్కడ అందరినీ మామిళ్ళ నవీన్ కుమార్ 80 బ్యాచ్ కానిస్టేబుల్, తన సిర్సనగండ్ల ఉపేందర్ ఇప్పుడు బ్యాటింగ్ చేస్తుండే కానిస్టేబుల్, ఇతను గంప ఉప్పల్ 18 కుక్కడ రమేష్ సార్ టీచర్, ఆయన తాలేపల్లి జితేంద్ర అనే ఊళ్ళో ఉండి అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు బ్యాటింగ్ అతని పేరు అనురాధ్ గణేష్ 2007 నెట్ కానిస్టేబుల్ గేమ్స్ లో వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇతను చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా మునిపంపులలో ఉన్నటువంటి ఎదురుగడ్డ మీద ఉన్నటువంటి క్రికెట్ గ్రౌండ్ ఇది. ఈ గ్రౌండ్ లో ఎంతో మంది క్రీడలు ఆటలు ఆడి అదే క్రీడాకారులు ఆటలు ఆడి చాలా మంది స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం సంపాదించడం జరిగింది. రంగంలో ఒక మ్యాచ్ వండుకుంటూ
మేరా మునిపంపుల ఎంప్లాయీస్ అండ్ రిటైరీస్ అసోసియేషన్ నుంచి ఏం కదా అందరూ నడుస్తున్నారు. ప్రస్తుతానికి ఐక్యతా గ్రూప్ నుంచి తేరా బాలేరా ఇట్లా పట్టుకొని నిలబడాలి. టోర్నమెంట్ నడుస్తుంది.